మాత, మీరు సంతోషిని మళ్ళీ ఆశీర్వదిస్తున్నారు. అది చూశాక నాకు అమిత సంతోషంగా ఉంది. గోమాత, చెడు మార్గాన్ని విడనాడిన తరువాత ఎవరైనా ఎప్పుడైనా మళ్ళీ సత్య మార్గాన్ని అనుసరిస్తే అప్పుడు నేను వారి ప్రార్థనను అవశ్యం ఆలకిస్తాను. సత్యం సెలవిచ్చారు మాత. సంతోషి నాకు రాఖీ కట్టింది. ఇక నేను ఆమెను అవశ్యం రక్షించి తీరాలి. అందులోనూ చూశారుగా, రక్షించవలసిన ఆమె అన్ననే స్వయంగా శత్రువు మాదిరి మోసం చేయాలని చూశాడు. సంతోషి తాను చేసిన తప్పులను ఇప్పటికే తెలుసుకుంది. అందుచేతనే ఆమె ప్రాయశ్చిత్తం చేసుకుంటానన్న సంకల్పం కూడా చేసుకుంది. ఒక మనిషి తన తప్పుల నుండి నేర్చుకుని ముందడుగు వేస్తే అప్పుడే అతడు ఉన్నతిని సాధించగలడు. పదండ్రా, పదండి. మీ సంగతి మీరు చేసిన అందరికీ చెప్తాను. తెలివితేటలు మీకే ఉన్నాయనుకున్నారా? చెప్పరా, మీకే ఉన్నాయనుకున్నారా? ఇంట్లో వాళ్ళని మోసం చేసి ఇల్లు అమ్మేద్దాం అనుకున్నారా? సొంత అక్క ఎందుకు అలా కొడుతున్నావు? అయ్యో గుడ్డు, ఏంట్రా మాధవే, కాస్త ఆగు. దమయంతోదినా, వీడు ఈసారి ఏం తప్పు చేశాడు? వీడు తప్పేం చేయలేదు మరిది గారు. ఈసారి మొత్తం అందరినీ నాశనం చేయాలని చూశాడు. మనందరినీ వెర్రివాళ్ళని చేసి సంతకాలు చేయించి ఇల్లు అమ్మేయాలని చూశారు వీళ్ళిద్దరు. అసలు నువ్వు అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? మా గుడ్డు ఈ ఇంటి పేపర్ మీద సంతకం చేయించుకున్నాడు. నేనేదో సాక్ష్యాధారాలు లేకుండా చెప్పడం లేదు చెల్లి, పక్కా రుజువుతోనే మాట్లాడుతున్నాను. అందరూ వినండి. ఒరే టీనుగా ఇలారా, రైటు అందరికి చెప్పు. వీళ్ళ భాగవతం చెప్పరా. వీళ్ళిద్దరూ ముందు సర్దార్జీ అంకుల్ ఆంటీ అయ్యొచ్చారు. చూడమ్మా, నీకోసం మేము పెద్ద చాక్లెట్ తీసుకొస్తాము. ఈ విషయాన్ని మాత్రం నువ్వు ఎవరికి చెప్పకు నాన్న. సంతోషి అక్క పట్టుకుంది కాబట్టి వీళ్ళ దొంగతనం బయటపడింది. దొంగ వెదవా, నీకింతకు మించిన ఆలోచన తట్టలేదట్రా నీకు? ఉన్న ఇంటిని అమ్మేద్దాం అనుకుంటున్నావా? చాలా మంచిదైంది. మన సంతోషి మరోసారి కనిపెట్టి ఈ ఇల్లు అమ్ముడు పోకుండా కాపాడింది. ఈ రోజు నేను వీళ్ళిద్దరిని వదిలిపెట్టను. రే గుడ్డు, ఈ రోజు నువ్వు మా నుంచి తప్పించుకోలేవురా. నిన్ను ఎక్కడికి పారిపోతున్నారా? మధు మేడం చెప్పారు ధారేసరికి భోజనం ఆయన గదిలోనే ఇవ్వమని. మరి నీ భోజనం? నేను ధారేసరి తిన్నాక తింటాను. సంతోషి, నేనింత హఠాత్తుగా ఇంత మంచిదాన్ని అయిపోయానేంటా అని అనుకుంటున్నావు కదా? మీరు మా అల్లుడిని కూతుర్ని కొడతారా? నేను మిమ్మల్ని వదిలిపెట్టను. జైల్లో ఊసలు లెక్క పెట్టిస్తాను. అవునన్నా, నిజమే. వీళ్ళు మమ్మల్ని బాగా హింసించారు. నువ్విలా రావే రంగనాచి, ఇంకా నీ సంగతి తేల్చాల్సింది ఉంది. ఇప్పుడు ముందు నీ బుర్ర పగలగొట్టి ఆ గుజ్జులో ఏమేం ఆలోచనలు ఉన్నాయో నేను చూడాలి. అయ్యో, అలా బెల్లం కొట్టిన రాయిలో అలా చూస్తూ నిలబడతారేంటి? మీరు వెళ్ళి కాస్త వాళ్ళకు బుద్ధి చెప్పండి. నాన్న, మీరెందుకు పనికిరారు? లోపల గదిలోకి వెళ్ళి గాజులు తొడుక్కుని కూర్చోండి. ఇలా చూడు ఇన్స్పెక్టరు, నీ వాళ్ళని ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. వీళ్ళని వంకాయలు కోసినట్టు కోసి గుత్తోకే కూరండేస్తాను. నువ్వు బయట అడుగు పెట్టగానే వాళ్ళ వీపులు విమానం మొత్తం మోయిస్తాం. తస్సదియ్యా అక్క, నువ్వన్నది అక్షరాల నిజం. నీ కూతురు అల్లుడు కలిసి మమ్మల్ని ఎంతగా మోసం చెయ్యాలని చూశారో అది అర్థం కావడం లేదా మీకు? మీ మీద అలాగే మీ కూతురు మీద కంప్లైంట్ మేము మీ పై ఆఫీసర్కి ఇస్తాం. అప్పటిగానే మీకు మీరు చేసిన తప్పు తెలిసి రాదు. చూడండి బావగారు,
ఇక్కడ కొడుకుని అన్నది మేమైతే వాడికి అమ్మా నాన్న అయింది మీరా? ఇది ఎలా సాధ్యమండి? ఓ పని చేయండి, మీరు ఇక్కడ నుంచి మెల్లగా వెళ్ళిపోండి, లేదంటే మాతో చుట్టేరక ఉందన్న విషయం కూడా గుర్తుకు రాకుండా చేస్తాం, జాగ్రత్త. అలాగా? అలా ఎలా వెళ్తాను? మా కూతుర్ని అల్లుడిని కొడతా ఉంటే నేను మౌనంగా వెళ్ళిపోవాలా? అయితే వెళ్ళని అంటావు. దున్నపోతు టైప్ అన్నమాట. ఏమే మాధవి, ఆ కర్ర ఒకసారి తీసరా. అదే గుడ్డుగాడిని కొట్టిన కర్ర. బావగారికి దాంతో చెప్తే గానీ అర్థమయ్యేటట్లేదు. కొంచెం వెళ్ళి తీసుకురా. ఇప్పుడే వద్దు, మీరు ఆగండి. అమ్మా నువ్వేం వరీ కావద్దు. ప్రస్తుతానికి నేను వెళ్తున్నాను, కానీ అతి త్వరలో తిరిగి వస్తాను. మీరేంటి నాన్న? నువ్వేం వరీ కావద్దమ్మా. మావి గారు, అల్లుడు గారు మీరు కూడా భయపడొద్దు, నేను త్వరగా తిరిగి వస్తాను. మావి గారు, నాన్న జాగ్రత్తగా వెళ్ళరండి. నువ్వు మీ నాన్నని పిలుస్తావా? నా తల్లే, నా బంగారు నాన్న వద్దు, నాన్న, 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 please, నాన్న, నాన్న, నాన్న. నవ్వురాజీ, మీ ఇన్స్పెక్టర్ బాబుని అడ్డుపెట్టి మాట్లాడమేమన్నా నీ చుట్టమా? ఇన్స్పెక్టర్ గారు, ఇతన్ని అరెస్ట్ చేయండి. ఇతను నిన్న రాత్రి నన్ను ఛీ! నాకైతే చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. ఈ సింధూరి ఆలోచనలేంటి అంతు చిక్కకుండా ఉన్నాయి. మునుపు ధైర్య కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడింది, కానీ ఈరోజు ధైర్య ప్రాణం తీయడానికే సిద్ధపడుతోంది. మీరు ఖచ్చితంగా చెప్పగలరా ఆ వ్యక్తి ఇతనే అని? ఇదేం ప్రశ్న వేస్తున్నారు ఇన్స్పెక్టర్ గారు? ఏ వ్యక్తి అయితే నా జీవితాన్ని నాశనం చేశాడో అతని ముఖం నేను ఎలా మర్చిపోగలను? ఇతనే అతను. మీరు ఇతన్ని అరెస్ట్ చేయండి. అయితే ఇతని కస్టడీలోకి తీసుకుని 376 కేసు పెట్టాల్సిందే. అయితే ఇతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపాల్సి ఉంటుంది. మై డియర్ హీరో, నువ్వు నా సొంతం కాకపోతే ఇంకెవరి సొంతం కానివ్వను. కానిస్టేబుల్ అరెస్ట్ చేయి. ఈయనెవరూ తాకడానికి కూడా వీల్లేదు. చూడండి, మీరు చట్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. ఇన్స్పెక్టర్ గారు, నాకు చట్టం వట్టం గురించి పెద్దగా తెలీదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఎవరో చెప్పినంత మాత్రాన నేరం నిరూపణ కాదని. అరెస్ట్ చేయాలంటే ముందు వారెంట్ కావాలి. మీరు వారెంట్ తీసుకొచ్చారా? చూడండి, ఈవిడ అతని మీద ఆరోపణ చేశారు. ఒక ఆడపిల్ల తన మానాన్ని పనంగా పెట్టి ఊరికినే ఆరోపించదు కదా. మీకు తెలిసే ఉంటుంది మేడం, ఇటువంటి సందర్భాల్లో ఆడపిల్ల పక్షానే చట్టం అండగా నిలబడుతుంది. అవును ఇన్స్పెక్టర్ గారు, ఆ పక్షానికే బలం ఉంటుందిలేండి. అందుకేగా ఇలాంటి చట్టాలని ఇటువంటి ఆడపిల్లలు బాగా ఉపయోగించుకుంటారు. చూడండి, ఈవిడ అబద్ధం చెబుతోందని మీరంత నమ్మకంగా ఎలా చెప్పగలరు? ఏదైనా ఆలోచించు సంతోషి, త్వరగా ఆలోచించు. సంతోషి, నేను పన్నిన వలలో నుండి బయటపడ్డానికి నువ్వు ఏమీ చేయలేవు. మీకు సిగ్గనిపించడం లేదా ఒక అమ్మాయిని ఏడిపించడానికి? మీరు అందరి ముందు నన్ను ఏడిపించాలని ప్రయత్నించారు. మీ మీద ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తాను. అయినా మీరు డ్యూటీలో కూడా ఉన్నారు కదా, సరే మీరే తీసుకోండి నా కంప్లైంట్. నేటి నుండి సరిగ్గా 30 రోజుల తర్వాత నేను నా పథకాన్ని మొదలు పెడతాను.